ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్లు ఎలా అయిపోయాయంటే గెలుద్దాం అనుకుంటూ ఆట మొదలెట్టిన వారు చివరికి జీవితాన్నే ఓడిపోయే స్థితికి వచ్చేసారు. ఇది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదంటారా, లేకపోతే చట్టాలు లేని ఖాళీని దుర్వినియోగం చేశారనే కుట్రగా భావించవచ్చా? అయితే ఎదుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకొని నేరగాళ్ళు రెచ్చిపోతారు. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి సాంకేతికత, ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఏంటి, సాంకేతికత అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వస్తే దాంట్లో ఉన్న దుష్పరిణామాలు, అదేవిధంగా ప్రతి ప్రతి ఇష్యూకి ఒక మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అయితే ఎదుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకొని గతంలో ఏంటంటే ఈ రమ్మీ అంటే వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా ఆడుతుండే, లేకుంటే రమ్మీ ముసుగులో 3 ముక్కల ఆట తీన్ పత్తే ఆడిపిస్తుండే, అట్లాంటివి జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాలుగా సాంకేతికత అనేది చాలా అంటే ఎదుగుతుంటే నేరస్తులు కూడా కొత్త పందాలు, కొత్త వేస్ ఎట్లయితే ఈ బెట్టింగ్ ఆడిపించి అంటే దీన్ని అవకాశంగా తీసుకొని మనిషిలో ఆశ ఉంటుంది, అదేవిధంగా దాన్ని అవకాశంగా తీసుకొని ఎట్లా మోసాలు చేయాలి, డిజిటల్ మనీ అనేది వచ్చింది, లేకుంటే ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏడున్న భారతదేశంలో మాత్రమే ఆ సాంకేతికత. నేను ఇప్పుడు ఒకసారి దుబాయ్కి పోయింటే ఆడ ఈ సాంకేతికతను భారతదేశం నుండి అడిగిందట. మిడిల్ ఈస్ట్ లో కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ ఈ యూపీఐ పేమెంట్స్ ఎట్లా చేస్తారనేది సాంకేతికతను అడిగిందట. అయితే మనిషిలో ఉన్న ఆశను అవకాశంగా తీసుకొని నేరస్తులు ఎట్లా కొత్త పందాలు మోసాలు చేస్తున్నారు, లేకుంటే బెట్టింగ్ బారిన పడి ఎంతమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది మనం చూడవచ్చు. గతంలో ఎంతో మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, అదేవిధంగా ఎన్నో పైసలు కూడగొట్టుకున్నారు. ఒకటి ఫ్లిషింగ్, ఒకటి మళ్ళీ బెట్టింగ్, ఒకటి సైబర్ నేరగాళ్ళు ఎట్లయితే కాల్స్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఎట్లయితే పైసలు మొత్తం దోసుకుంటుండ్రో దీనికి పూర్తి స్థాయిలో సాంకేతికతనే సమాధానం ఇస్తుంది. ఇప్పుడు మన దేశంలో అంటే ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ అనే చట్టం ఉంటుంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో దానిలో ఎదుగుతున్న సాంకేతికతకు నువ్వు చూసి ప్రభుత్వం కూడా కొన్ని చేర్పులు అనేటివి చేయడం జరిగింది. అయితే ఈ మార్పులు వాస్తవానికి బెట్టింగ్ యాప్స్ ని కట్టడి చేస్తుందా? దీనిలో ఒకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి పూర్తిగా ఎటువంటి బెట్టింగ్ యాప్ అన్నా కానీ గేమింగ్ యాప్ రూపంలో మొన్న మనం చూసినాం. ఈడీ ముందటకు కొంతమంది సినిమా యాక్టర్లు విజయ్ దేవరకొండ ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళు ఏమంటారంటే మేము బెట్టింగ్ యాప్ అని ఎండార్స్ అనే విషయాన్ని మేము గుర్తిస్తే మేము ఎండార్స్ చేయకపోతుండే, కాకుండా ఇవన్నీ గేమింగ్ యాప్స్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. అది తప్పు. మన కాడ ఎటువంటి ఇప్పుడు గేమింగ్ దీన్ని డెఫినేషన్ చూసుకుందాం. మనం బెట్టింగ్ అనే విషయాన్ని డెఫినేషన్ చూసుకుందాం. గేమింగ్ యాక్ట్ లో కామన్ గేమింగ్ హౌస్ అనే పదము వాడబడ్డది. కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటంటే ఒక చోట చేరి దాంట్లో ఈ నిషిద్ధిత ఆటలు, బెట్టింగ్ చేస్తున్న ఆటలను ఆడిపియడం అనేది కామన్ గేమింగ్ హౌస్ అంటారు. అయితే ఈ గేమింగ్ యాప్స్ కూడా అదే దాని పరిధిలోకి వస్తాయి. దీన్ని కూడా ఇది నథింగ్ బట్ ఎనీథింగ్ వేగరింగ్ అనేది ఒక జూదంగా చూపబడ్డది. జూదం అనే పదం మనం దానికి ప్రత్యామ్నాయంగా తెలుగులో వాడవచ్చు. దాన్ని జూదం అని చెప్పబడ్డది. అయితే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. రమ్మీ అనే ఆట భారతదేశంలో నిషేధింపబడలేదు. అదేవిధంగా సుప్రీం కోర్టు కూడా ఈ రమ్మీ అనే ఆటను ఆడవచ్చు అని చెప్పేసి రమ్మీ అని పేరు పెట్టుకొని వివిధ రకాల గేమ్స్ ఏదైతే బెట్టింగ్ ఉంటుంది. ఇంకొకటి అప్పట్లో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సాంకేతికత ద్వారా ఈ ఆటలు ఆడడం అనేది మనకు తెలియదు. అంటే సాంకేతికత అంత అభివృద్ధి చెందలేదు ఇంతకు ముందు గల. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని ప్రామాణికంగా తీసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వ్యక్తిగతంగా మీరు పైసలు పెట్టి ఆడుకున్నా కానీ కొంచెం
అంటే మీరు వ్యక్తిగతంగా మీ ఎంటర్టైన్మెంట్ కొరకు లేకుంటే స్కిల్ తో ఆడే గేమ్ ని బెట్టింగ్ అన్నారు, దాన్ని ఆడవచ్చు అనే విషయాన్ని చెప్పి గతంలో మన కాడ ఏడవడితే ఆడ క్లబ్స్ ఉంటుండే తెలంగాణ అప్పుడే ఏర్పడ్డప్పుడు 2014లో 2015లో ఏడబడతాడ మనం చూసినాం. కంట్రీ క్లబ్ మీదకి వెళ్ళి ఒక ఆయన దుంకి చచ్చిపోయాడు. అంత దారుణంగా ఉంటుండే పరిస్థితులు. గతంలో కేసీఆర్ గారు ఈ మొత్తం పూర్తి శాతం దీని మీద నిషేధం పెట్టాలని మొత్తం క్లబ్స్ అన్నిటి బంద్ చేసి, అంటే సమాజంలో కూడా కొంచెం చైతన్యం అనేది మనం కలిపాం. ఇప్పుడు మేధావులు ఉంటారు, లేకుంటే కొంతమంది ప్రముఖులు ఉంటారు సమాజంలో. అయితే దీన్ని పైసల కోసం వీటిని ఎండార్స్ చేయదు. అయితే గతంలో మనం చూసినాం ఎన్నో క్లబ్లు, ఏడబడతాడు క్లబ్ ఇప్పుడు అన్ని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఆ క్లబ్లన్నీ. గతంలో చూస్తుంటే ఏడబడతాడు ఒక క్లబ్ ఉంటుండే, ఆ క్లబ్ లో మొత్తం పూర్తి స్థాయిలో రమ్మి పేరుతో ఇక మొత్తం మూడు పత్తలాట ఆడిపించుడు, మొత్తం గ్యాంబ్లింగ్ చేసుడు అనేది మనం చూస్తుండే. అయితే ఇప్పుడు అది పోయి ఇప్పుడు సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఇది ఇంకా ఈజీ కదా. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటది, ఇక దాని మీద ఇదని ఈ బెట్టింగ్ అని ఆ బెట్టింగ్ అని బెట్టింగ్ అని కాకుండా ఇప్పుడు గతంలో ఈ సినీ ప్రముఖులు కూడా ఎండార్స్ చేసిన వాళ్ళు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఇది ఓన్లీ గేమింగ్ యాప్స్ అని ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి స్టేట్మెంట్ మనం తీసుకుంటే ఆయన ఏం చెప్తారంటే, మన పేపర్లో వచ్చిన కథనం ప్రకారం దీన్ని కొన్ని భారతదేశంలో ఉన్న క్లబ్స్ కావచ్చు, క్రీడా నైపుణ్యంకి సంబంధించిన సంస్థలు కావచ్చు. ఇప్పుడు నేను గతంలో కూడా సినిమా యాక్టర్ బాలకృష్ణ పైన ఒక కేసు వేయడం జరిగింది, కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఒక బెట్టింగ్ యాప్ని చైనాకు సంబంధించిన బెట్టింగ్ యాప్ని, ఇవన్నీ చైనా, మియన్మార్ లేకుంటే కంబోడియా, థాయిలాండ్ కేంద్రంగా ఇవన్నీ నడుస్తుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ టీవీ ఉంది, మీ ఛానల్ ఉన్నది, మీ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ చైనా వాడు యాడ్ చేయాలంటే వాడు వేయలేడు, ఎండార్స్ చేయాలంటే చేయాలేడు, ఎందుకంటే మన చట్టం ఒప్పుకోదు. అంటే వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ లోకల్ గా ఒక క్రికెట్ అసోసియేషన్ ఉండొచ్చు, భారతదేశానికి సంబంధించిన ఏదైనా క్రీడా సంస్థ ఉండొచ్చు, లేకుంటే క్రీడా సంఘం ఉండొచ్చు. ఆ క్రీడా సంఘంతో వాడు ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం చేసుకొని నువ్వు దీన్ని ప్రమోట్ చేయాలి. క్రీడా సంస్థ ఏం చేస్తుందంటే, ఏ విధంగా అయితే కబడ్డీ అసోసియేషన్, ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ కబడ్డీ అనే సంస్థ, కబడ్డీ అసోసియేషన్ కి రమ్మికి ఏమైనా సంబంధం ఉందా అండి? అయితే ఈ సంస్థ అనేది వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం చేసుకున్నాక ఏమవుతుందంటే, వీళ్ళు ఈ సెలబ్రిటీల ద్వారా యాడ్స్ అనేటివి ఇస్తారు. యాడ్స్ ఇచ్చి ప్రజలను వాటి వైపు ఆ బెట్టింగ్ యాప్ అన్ని పూర్తిగా లీగల్ అనే విధంగా నమ్మేటట్టు చేస్తారనమాట. అయితే ఈ Fun88 అనే ఇంతకుముందు ఒక కంపెనీ ఉన్నది. ఆ Fun88 అనేది చైనా కేంద్రంగా నడిచే కంపెనీ. ఆ సంస్థ చైనాలో ఏర్పాటు చేయబడ్డది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కబడ్డీ అసోసియేషన్ తోన లేకుంటే ఇట్లా, ఇప్పుడు మొన్న చూసినాము హెచ్సిఏలో ఎంత అవినీతి జరిగిందో మనం చెప్పాక, అసలు క్రికెట్ పక్కకు పెట్టి ఏమో చేసిన అనేటివి తీవ్రమైన ఆరోపణలు అనేటివి మనం చూస్తున్నాం. అదే విధంగా చాలా మంది కూడా రిమాండ్ చేయడం జరిగింది, జైలు పంపించడం జరిగింది, ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. అయితే ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే, మెల్లగా అసోసియేషన్లతోన వాళ్ళతోన ఇది చేపించి వాళ్ళ ద్వారా ఈ సెలబ్రిటీస్ ని ఎంగేజ్ చేసి సెలబ్రిటీల ద్వారా యాడ్స్ అనేటివి ఇప్పించడం జరుగుతుంది. అవిటిని చూసి ప్రజలు మోసపోతుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన భారతదేశంలో చట్టబద్ధం అంటారా? భారతదేశంలో అసలు దీనికి అనుమతి ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది మోసపోతున్నారు? మీకేమైనా యాజ్ అడ్వకేట్గా ఇలాంటి కేసులు రావడం ఏమైనా జరిగిందా రామారావు గారు? అయితే భారతదేశంలో పూర్తి స్థాయిలో వీటిని నిషేధించారు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఒక ఉదాహరణ చెప్పిన Fun88 అనే ఒక చైనీస్ బెట్టింగ్ సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ పదాలను తెలివిగా వాడుతుంటారు. ఏంది? గేమింగ్ యాప్ అంటారు. గేమింగ్ యాప్ లో మీరు రమ్మీ అనేది చట్టబద్ధత కలిగిన ఒక ఆట, ఇది మీరు ఆడవచ్చు అనే విషయం వాళ్ళు చెప్తారు. రమ్మీ అన్ని దాన్ని ఓపెన్ చేసినాక దానిలో ఏముంటాయి? రమ్మీ కూడా చట్టబద్ధత కాదు. ఇది ఇప్పుడు సాంకేతికత ఆధారంగా ఆడే రమ్మీ చట్టబద్ధమని సుప్రీంకోర్టు ఏడా కూడా చెప్పలేదు. కాకుంటే ఇప్పుడు ఒక నలుగురు వచ్చినప్పుడు
ప్రైవేట్ ప్రదేశంలో వాళ్ళకి ఇష్టమై వాళ్ళ వినోదం కొరకు ఆ ఆట ఆడితే ఒక పైసలు పెట్టుకొని ఆడినా కానీ అది తప్పు కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిలో రెండు ఉంటాయి. నైపుణ్యంతో కూడిన ఆటలు, గేమ్ ఆఫ్ స్కిల్. రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన ఆట అనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ హైకోర్టులు, మన దేశంలో ఉన్న వివిధ హైకోర్టులు రమ్మీ అనేది నైపుణ్యం, పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అయితే ఇది రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన ఆట కాబట్టి ఈ ఆట మీద ఎటువంటి ప్రతిబంధకం అనేది మనం పెట్టలేము. ఇవి రమ్మీ అనే ఆట ఆడుకోవచ్చు, పైసలతో ఆడినా పైసలతో ఆడుకున్నా కానీ రమ్మీ అనే దాని మీద నిషేధం అనేది విధించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని సాంకేతికత ఆధారంగా ఆడే రమ్మీ, ఇప్పుడు దాంట్లో ఎట్లా అంటే హ్యూమన్ టు హ్యూమన్, మనుషులు ఆడుకునేది. ఒక మనిషి ఉంటాడు, వర్చువల్ ప్లేయర్ తో ఆడే రమ్మీ లీగల్ అని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎందుకంటే అప్పట్లో ఇంత సాంకేతికత మనకు లేదు. అదే విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ యాప్స్ ను, అంటే వాళ్ళు పైసల కోసం, పైసలే పరమావధి అండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే ఒక రోల్ మోడల్ లెక్క చూస్తారు జీవితంలో. అక్కడ సినిమాలో ఎట్లయితే యాక్టింగ్ చేస్తాడో, ఒక మంచి కారణం కొరకు హీరో ఎట్లయితే చేస్తాడో సెలబ్రిటీస్ ని అదే విధంగా. ఇప్పుడు మన పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్స్ కు ఈ బెట్టింగ్ యాప్లకు ఏం సంబంధం అండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సమాజం ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. క్రికెట్ అసోసియేషన్లకు లేకుంటే క్రికెట్ ప్లేయర్స్ కు ఈ గేమింగ్, వర్చువల్ గేమింగ్ కు ఏం సంబంధము? ఒక క్వాలిటీ క్రికెట్ ని ఎండార్స్ చేస్తున్న వాళ్ళు, లేకుంటే దేన్ని ఎండార్స్ చేస్తున్నారు? ఇది సరైనదే అని వాళ్ళు చెప్పడం వలన ఎంతో మంది భారతదేశంలో ఎంతో మంది ప్రజలు పైసలు నష్టపోతున్నారు. ఇవన్నీ అక్రమంగా, ఈ పైసలు మొత్తం అక్రమ మార్గాల ద్వారా మొత్తము బయటి దేశాలకు తరలిపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఎక్కువ శాతం ప్రజలు తెలియక, ఇప్పుడు నా కాడ ఒక రాంబాబు అనే వ్యక్తి ఇంతకుముందు రావడం జరిగింది. అయితే 85 లక్షలు కూడగొట్టుకున్నాండి. 85 లక్షలు కూడగొట్టుకుంటూ Fun88, ఇది ఆహా ప్లాట్ఫామ్ లో బాలకృష్ణ అనే సినిమా యాక్టర్ అధికారికంగా ఒక వోచర్ ఇచ్చి ఈ Fun88 అనే దీంట్లో ఆటలు ఉంటాయి, దీంట్లో సరదాగా ఆడుండే అని చెప్పేసి చెప్పిండు. ఎంత దారుణం అండి! Fun88 అనేది ఒక నిషిద్ధిత సంస్థ, వాణిజ్య సంస్థ. అది ఒక చైనీస్ బెట్టింగ్ యాప్. నువ్వు గేమింగ్ అని రాసుకుంటే లీగల్ అయిపోతుందా? అది గల్కోడ్ పెడతాడు, మళ్ళా బెట్టింగ్ బదులు గేమింగ్ అని రాస్తాడు. అయితే ఆడమని చెప్తావా నువ్వు? చూసేది లేదు. ఎట్లా పడితే అట్లా ఎండార్స్ చేసి పోలీసు వాళ్ళు కేసులు పెట్టంగానే, పోలీసు వాళ్ళు గుర్తించగానే మొత్తం కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకోగానే అప్పుడు వచ్చేసి ఇది గేమింగ్, ఇది బెట్టింగ్ అని ఇక నువ్వే చెప్పిగా. చట్టం కూడా నువ్వే చెప్పు. గేమింగ్ అంటావు, బెట్టింగ్ అంటావు, బెట్టింగ్ కాదంటావు. ఇట్లా పూర్తి స్థాయిలో దీనిలో నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, వీళ్ళ మీద 66 FD అనే కేసు పెట్టాలి. వీళ్ళని దేశ ద్రోహులుగా పరిగణించాలి. వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని లోపటి నొక్కితే అర్థమవుతుంది ఎంతమంది పానాలు పోతున్నాయి. పానాలు పోయినా కానీ మాకు పైసలే పరమావధి అనుకుంటూ ఎట్లా పడితే అట్లా చైనీస్ కంపెనీలకు వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశపడి ఏది పడితే అది ఎండార్స్ చేసి ప్రజల ఎంతో మంది చనిపోని కారణమవుతుండ్రు. ఎంతో మంది వాళ్ళ ఆస్తులను కోల్పోయి సూసైడ్లు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమని ఇప్పటికన్నా పూర్తి స్థాయిలో దీనిలో నియంత్రణ ఏర్పాటు చేయకపోతే మా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అవును, ఇప్పుడు ఒకవేళ ఒక బెట్టింగ్ యాప్ వల్ల బాధితులు ఎవరైనా ఇబ్బందులు పడ్డారు, ఆ బాధితులు వెళ్ళి ఏ రూపంలో డబ్బులు, అంటే ఎలా డబ్బులు కోల్పోతున్నారు, ఆ డబ్బుని తిరిగి రాబట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు రామారావు గారు? అయితే మన సైబర్ చట్టాలు కానీ, అదేవిధంగా సైబర్ పోలీసింగ్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకుంటే పూర్తిగా కొంతమంది అవగాహన లేక, కొంతమంది సెలబ్రిటీల అడ్వర్టైజ్మెంట్లకు పడి, అదేవిధంగా కొంతమంది ఇది చట్టబద్ధత ఉన్నాయి అని చెప్పి దాంట్లో పైసలు పెట్టి కూడగొట్టుకుంటుంటారు. అయితే దీంట్లో I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్
కమిటీ అని మనకు ఉంటుంది. I4C అనే అథారిటీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీంట్లో ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయడానికి మనకు పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోయే అవసరం లేదు. దీనిలో చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, ఇమ్మీడియట్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. కొద్దిగా సాంకేతికత మీద అవగాహన ఉంటే, లేకుంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోవచ్చు. కాకుంటే ఇమీడియట్ కంప్లైంట్ పెట్టాలంటే ఇప్పుడు ఎన్నో మనం చూస్తాం, డిజిటల్ కరెన్సీని కూడా పట్టుకొని ఫస్ట్ టైం బిట్ కాయిన్స్ పట్టుకున్న ఘనత మన తెలంగాణ సైబర్ పోలీస్కి తప్పుతుంది. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సాంకేతిక మార్పులను అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా మన పోలీస్ వ్యవస్థను మలుచుకున్న ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. అయితే ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోయే ప్రక్రియ. సైబర్ I4C వెబ్సైట్లకు పోయి మనం కంప్లైంట్ పెట్టినాం అంటే ఇమీడియట్ విత్ ఇన్ 10 minutes మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది, ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఏ ఏరియా నుండి అయితే ఆ కంప్లైంట్ పెట్టబడుతుందో ఆ పోలీస్ స్టేషన్కు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినాక మీకు పలానా పోలీస్ స్టేషన్కు, మీరు పలానా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇది జరిగిందని చెప్పారు కాబట్టి పలానా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆ సిఐకు కానీ ఆ పోలీస్ స్టేషన్కు మేము ఇన్ఫర్మేషన్ చేసి ఇచ్చినాము, పలానా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ పెట్టుకొని మీరు పోయి పలానా అధికారిని కలవండి అనే మెసేజ్ కూడా ఇచ్చేసినాక ఇమీడియట్ ఇప్పుడు ఖాతాలను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఒక ఖాతా నుండి ఇంకొక ఖాతాకు పోతాయి, ఆ ఖాతా నుండి కొన్ని వందలాది ఖాతాలకు పోతాయి. అయితే దీనిలో మ్యూల్ అకౌంట్స్ అనేటివి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్ తీసుకొని దాని ద్వారా ఈ పైసలన్నీ మొత్తం ఫారెన్ ఖాతాలకు అక్రమంగా భారతదేశం దాటిపోతుంటాయి ఈ పైసలని. అయితే ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళకు మనం ఇన్ఫార్మ్ చేస్తే వీటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సత్వరంగా ప్రతిచర్యలు అనేది తీసుకోవడంలో మన పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. అయితే ఇది ఎక్కువ మందికి తెలియదు. అంటే సమయానుబంధంగా ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే ఎక్కువ పైసలు మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేకుంటే కొద్దిగా సమయం పట్టచ్చు. బట్ రికవరీ విషయంలో అయితే నాకు తెలిసినంత వరకు తెలంగాణ పోలీస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న సైబర్ పోలీస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మన దేశంలో ఉన్న సాంకేతికత, మన దేశంలో ఉన్న చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. కాకుంటే ఇంకా కొంచెం వీటిని ఇంకా కొంచెం పటిష్టం చేసే అవసరం ఎంతనన్నా ఉన్నది. అయితే ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో మాత్రం వెంటనే అంటే స్పందన అనేది చాలా వెనువెంటనే ఉన్నది. కాకుంటే దాని మీద అవగాహన ఉండి ఇమ్మీడియట్ ఇస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, రామారావు గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, రాము గారు కర్నూలు నుంచి. రాము గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? అది ఏం లేదు సార్, ఇట్లా బెట్టింగ్ చేస్తానంటే కొన్ని సారా ఇవన్నీ అవి మంచివేనా ఎట్లా సార్? అవి ఎట్లా ఆడొచ్చా, ఏం ఆడకూడదు అంటే దానికో డౌట్ కోసం కాల్ చేస్తాను. ఏంటండి, బెట్టింగ్ ఆడుతున్నారా? అది బెట్టింగ్ కొందరు ఆడతారు కదా సార్, మామూలుగా సారా 6, 5, 6, 7 అట్లా ఉన్నాయి కదా సార్ కొన్ని. ఆ బెట్టింగ్ యాప్స్ అది ఎంతవరకు నిజం, ఆడొచ్చా ఆడకూడదా అనేది డౌట్ క్లియర్ చేసుకుని ఫోన్ చేశాను సార్. అట్లనే ఇప్పటిదాకా అదే కదండి చెప్పింది, ఇప్పటిదాకా మీరు బెట్టింగ్ యాప్స్ ఆడకండి అని చెప్తున్నాం. బెట్టింగ్ యాప్స్ అనేవి అదే దానికోసం ఇప్పుడు నేను మధ్యలో చూసా ఏపీఎస్ చూసుకుంటూ ఇది పెట్టాను సార్, ఇది చూపిస్తా ఉన్నారు, ఇది ఎంత చేద్దాము ఒకసారి కాల్ చేద్దామని చేద్దాం సార్. అట్లనే ఓకే, అయితే రామారావు గారు, రాము గారు అడుగుతున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా రకాల బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి కదా, అసలు అవి ఆడొచ్చా ఆడొద్దా, దీనికి ఏమైనా? అసలు బెట్టింగ్ యాప్స్ కాదు, గేమింగ్ యాప్ అనే ఇప్పటిదాకా చెప్తుండే కదా. గేమింగ్ యాప్ అనే ముసుగులో ఈ బెట్టింగ్ ని వీళ్ళు మొత్తము ప్రజలకు అలవాటు చేస్తుండ్రు. దాని మీద ఏమన్నా ఉండని, దాని జోలికే పోవద్దు. ఈ గేమింగ్ యాప్ ముసుగులో కొంతమంది క్రికెట్ అంటూ, కొంతమంది రమ్మీ అంటూ, ఇవన్నీ అది ఓపెన్ చేయంగానే దీంట్లో అన్ని మొత్తం బెట్టింగ్ కు సంబంధించిన ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ ఏం చేస్తారంటే మీరు రివ్యూస్ ఇవ్వండి, మీరు కొన్ని పైసలు వస్తాయనే విషయాన్ని కూడా మొత్తం కొంచెం సైబర్ నేరగాలు చెప్తున్నారు. అటువంటివన్నీ నమ్మకండి. మీరు ఎటువంటి బెట్టింగ్ యాప్ కానీ గేమింగ్ యాప్స్ కానీ దానిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఆడొద్దు. ఓకే,
అసలు మీరు ఇందాక చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన దేశంలో నిషేధించినప్పటికీ కూడా మళ్ళీ ఎలా దానిని తిరిగి రాణించగలుగుతున్నాయి అంటారు? మన దేశంలో ఇవి రాణిస్తలేరు. ఇప్పుడు మీరు కంప్యూటర్ అనేది ఆల్గోరిథం మీద నడుస్తుంది. అంటే మొత్తం సాఫ్ట్వేర్ వ్యవస్థ అనేది ఆల్గోరిథంలో నడుస్తుంది. అయితే దీనిలో కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఏ అనేది కొద్దిగా సాంకేతికత పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొద్ది శాతం నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్, గేమింగ్ అనే 2 పదాలను తీసుకొని ఈ పదాలలో మీరు ఏంటంటే బెట్టింగ్ అనే పదం వాడితే ఆల్గోరిథం అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే మన భారతదేశానికి సంబంధించిన చట్టాలు వీటిని ఒప్పుకో. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ కాకుండా గేమింగ్ అంటారు. దాని ముందట క్రికెట్ అనే పదము, లేకుంటే ఆన్లైన్ రమ్మీ, లీగల్ రమ్మీ అనే పదము. ఆన్లైన్ రమ్మీ లీగల్ ఎట్లయితుందండి? ఇప్పుడు సాంకేతికతతో ఇప్పుడు వర్చువల్ రమ్మీ ఆడితే అది లీగలా? ఆడ ఎవడాడుతుంటే తెలియదు. అది కంప్యూటర్తో మానవులు గెలిచిన సందర్భాలు ఉన్నాయా? మరి ఇట్లా మోసాలు చేసుడు. అయితే దీన్ని అవకాశంగా చేసుకొని వాళ్ళు అనుమతులు అనేటివి పొందుతారు. గేమింగ్ కు ఎటువంటి ప్రతిబంధకం లేదు. అంటే గేమింగ్ చిన్న గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు అంటే మనకు ఒక 20 సంవత్సరాల క్రిందట చిన్న నోకియా ఫోన్లు ఉంటుండే. దానిలో ఒక స్నేక్ గేమ్ అని ఉంటుండే. టైం పాస్ ఆడుకుంటుంటే అట్లా దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే గేమింగ్ అని పెడతారు. గేమింగ్ అనేది క్రికెట్ అంటాడు, బాక్స్ క్రికెట్ అంటాడు, ఈ క్రికెట్ అంటాడు, క్యారమ్ బోర్డ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. అట్లా పెట్టి అనుమతులు తీసుకుంటారు. అట్లా పెట్టి అనుమతులు తీసుకొని వీటిని అనుమతులు తీసుకున్నాక కూడా ఈడ ఒక క్రీడా సంస్థతోనే ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకొని మనకేమనిపిస్తుంది అంటే అరే మన భారతదేశంలో ఉన్న ఇంత అతి పెద్ద క్రీడా సంస్థ దీన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇది జెన్యునే కావచ్చు అని మనం ఆడతాం. ఆడినప్పుడు ఏమవుతుందంటే అసలు దాన్ని ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఆల్గోరిథంని ఓవర్కమ్ చేయడానికి కూడా, అంటే ఈ సాంకేతికతను ఓవర్కమ్ చేయడానికి కూడా చట్టాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతనన్నా ఉన్నది. అంటే వాళ్ళు గేమింగ్ అని చెప్తే దాన్ని స్క్రూటినీ చేసే ఒక వ్యవస్థను అనేది ఏర్పాటు చేసే అవసరం ఎంతనన్నా ఉందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు రామారావు గారు, చాలా మంది బాధితులు ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతుంటారు. అసలు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే ఏవైనా ఆధారాలు అవసరం అంటారా? ఇప్పుడు ఆధారాలు అంటే సాంకేతికత ద్వారానే వాళ్ళు ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీంట్లో క్యాష్ అనేది ఉండదు కాబట్టి పక్కా ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. అయితే వీళ్ళు I4Cలో కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఎనీ డెస్క్టాప్లో కానీ ఎనీ పీసీలో కానీ మీరు I4C అని కొడితే, సెర్చ్ ఇంజిన్లో పోయి I4C అని కొడితే ఆ వెబ్సైట్ ఓపెన్, నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ అని. దానిలో వీళ్ళ వివరాలు, వీళ్ళు ఈ విధంగా మోసపోయారు అని ఆ URL ఇచ్చేస్తే వాళ్ళు ట్రాక్ చేస్తారు. వాళ్ళు ట్రాక్ చేస్తారు. అదే విధంగా ఒక కేసు కట్టేసి దాని మీద దర్యాప్తు చేసి ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం కానీ వీళ్ళ బాధితులకు వాళ్ళ పైసలు వాపస్ ఇప్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ I4C అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతుంది. ఇది పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా మొత్తం ఈ వ్యవస్థ అనేది అవైలబుల్ ఉంటుంది. దీని మీద కొద్దిగా చిన్న అవగాహన అనేది చూసుకోవాలి. అది చాలా యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్. అది మీరు దాంట్లో డీటెయిల్స్ టైప్ చేసి వాళ్ళకు సంబంధించిన గ్రీవెన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో రాస్తే వాళ్ళు ఇమ్మీడియట్ స్పందించి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత FIR అయినాక దాన్ని సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తు ప్రక్రియ జరిపి వాళ్ళను, నేరస్తులను వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్, ఇవన్నీ విద్యార్థులు, యువత వీటి వల్ల ఎలా ప్రభావితం అవుతున్నారు సార్? వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా కూడా ప్రభావం అనేది చూపుతుంది. వాళ్ళు ఏంటంటే వస్తాయి కదా, ఇవి మొత్తము గేమ్స్ అనేటివి ఆల్గోరిథం బేస్ ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే ఇన్ని టైమ్స్ గెలవాలి, ఇన్ని టైమ్స్ ఓడిపోవాలి అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్గా కంట్రోల్ అనేది ఉంటుంది. అయితే ముందుగా ఒక ఉదాహరణకు మనం ఒక 1000 రూపాయలు పెట్టిననుకోండి,
₹1000 పెట్టినప్పుడు మొదటిసారి ఒక ₹100 200 వస్తాయి. వచ్చినప్పుడు అరే అంటే ఒక మనిషి సైకాలజీని ఆధారంగా చేసుకొని ఆల్గోరిథమ్స్ అనేటివి నిర్మిస్తారు. నిర్మించినప్పుడు ₹1000 వాడు పెట్టిండనుకోండి, పెడితే ఒక 200 300 అని వస్తాయి. వాని వ్యాలెట్ లో క్రెడిట్ అయినట్టు వానికి కనబడుతుంది. కనబడినప్పుడు ఆశకు వాడు ఆడతాడు. ఆడినప్పుడు ఒక 3 సార్లు 4 సార్లు వాడు గెలుస్తాడు. ఇది కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. అయితే ఒక 4-5 సార్లు గెలిచినాక వానికి ఏమనిపిస్తుంది అంటే పైసలు పెడదామంటాడు. పైసలు పెట్టినప్పుడు 4వ సారి కూడా గెలుస్తాడు. అరే నువ్వు వాపస్ తీసుకోలేవు, ఇన్ని పైసలు మళ్ళీ పెట్టాలని నీకు ఒక పాపప్ యాడ్ అవుతుంది. పాపప్ యాడ్ అయినప్పుడు వాడు ఆశకు ఇంకా పెడతాడు. పెట్టినాక మొత్తం కొద్దిగా ఎక్కువ శాతం దాంట్లో పెట్టినప్పుడు పూర్తిగా వాడు ఓడిపోతాడు. అరే ఇదంతా లీగలే ఉన్నది, ఒక 4 సార్లు నేను గెలిచినా అని మళ్ళీ ఆశతో మళ్ళీ అప్పు చేసావు మళ్ళీ ఆడుతుంటాడు. ఇది ఒక వ్యసనంగా మారుతుంది. వ్యసనంగా మారినప్పుడు వాడు ఎటు అంటే దాన్ని తిరిగి పొందనీకి ఆ పైసలు అట్లీస్ట్ నాకు నేను పెట్టిన పైసలన్నీ నాకు వాపస్ వస్తాయి, లేకుంటే ఇంకెక్కువ వస్తాయేమో, ఒకటేసారి గెలుస్తామో, రాత్రి కరోడ్పతి అవుతానేమో అనే ఆలోచన వాటిలో కలుగుతుంది. కలిగినాక ఇది మొత్తము ఇది సైకలాజికల్. అయితే దీని ఆల్గోరిథం కూడా అట్లా అదే విధంగా నిర్మించినప్పుడు 4-5 సార్లు వాడు ఆశపడి పెడతాడు. పెట్టినాక మొత్తం పోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొన్ని కంపెనీలు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే వానికి పైసలు అయిపోతే వాళ్ళే దాంట్లో వ్యాలెట్ల పై నీకు బోనస్ ఇచ్చినామని చెప్పుకుంటూ వాడిని ఆడే విధంగా చేస్తారు. ఆడినాక మొత్తం పూర్తి స్థాయిలో వాడు పైసలు పెట్టి మొత్తం కోల్పోతాడు. ఎవరి నుంచి రికవర్ చేయాలి, ఏడికెళ్ళి రికవర్ చేయాలి అనేది వానికి ఒక ప్రశ్నగా మారుతుంది. వాడు అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా ఇది చేసినా కానీ ఆ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరం అవుతుంది. అదేవిధంగా దీనికి అడిక్ట్ అయిపోతాడు. అడిక్ట్ అయిపోయి సరే దీన్ని ఈ కంపెనీలో కాదు, ఈ పోర్టల్లో కాదు, లేకుంటే ఈ ప్లాట్ఫామ్లో కాదు, ఇంకో ప్లాట్ఫామ్లో పెడదాం, ఇంకో ప్లాట్ఫామ్లో వచ్చినాయి. వీళ్ళకి ఒక నెట్వర్క్ కూడా ఉంటుంది. ఆ నెట్వర్క్లో వీళ్ళు ఏంటంటే నేను ఇన్ని లక్షలు గెలుచుకున్నాను, ఇన్ని కోట్లు గెలుచుకున్నాను అనే ఒక అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా మొత్తం వీళ్ళను ఆకర్షితులను చేస్తారు. ఆకర్షితులను చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో వాడు వ్యసనపరుడు అయిపోతాడు. వ్యసనపరుడు అయిపోయాక వాని మానసిక స్థితి అనేది పూర్తిగా దెబ్బతిని వానికి ఉన్న ఆస్తులమ్మో, లేకుంటే దొంగతనం చేసో, లేకుంటే ఇంకేదైనా నేరం చేసో, లేకుంటే ఏమైనా అప్పు చేసో మొత్తం దానిలో పెట్టి పూర్తిగా వాడు కోల్పోతాడు. కోల్పోయినాక కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఎస్, మరొక కాలర్ ఉన్నారు రామారావు గారు, కర్ణాటక నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మాట్లాడొచ్చా సార్? మాట్లాడండి సార్. అదే సార్ న్యూస్ పేపర్లో డైలీ 1 వీక్ మెసేజ్ వస్తుంది ఇలా సద్గురుతోని ఇంటర్వ్యూ చేసినట్టు, లేదా నిర్మలా సీతారాం గారితో ఇంటర్వ్యూ చేసినట్టు. దాంట్లో ఇంటర్వ్యూ ప్యానెల్లో ఇంత $200 ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇమీడియట్ 1 వీక్ లో ఇలా వస్తుంది అంటున్నారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ట్రేడ్ 2.0 డైరెక్ట్స్ అని ఇచ్చారు మేడం. 2.0 డైరెక్ట్స్ అని అంటే అది ఎంతవరకు జినైనండి? అలా వస్తుంది ఎందుకని అర్థం కావట్లేదు. ఇవి సైబర్ నేరాల మొత్తము వ్యవస్థ అండి. ఇది నిర్మలా సీతారామన్ గారు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి ప్రకటనలు ఇవ్వదు, ఇదంతా తప్పు, ఇవి మొత్తము ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగం అనే విషయాన్ని ఆ డిస్క్లైమర్లో ఇచ్చుకుంటూ పూర్తి శాతం భారతదేశంలో అంతా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి విషయాలు మనం నమ్మకూడదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఇట్లాంటి మోసాల బారిన పడకుండా మీరు చెప్పవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే అవసరం ఎంత ఉన్నది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి ప్రకటనలు ఇవ్వదు. ఇది మొత్తం సాంకేతికత ఆధారంగా సృష్టింపబడ్డ వీడియోలు, ఇటువంటివి మీరు నమ్మకూడదు. ఎస్, అయితే ఇప్పుడు ప్రభుత్వం, పోలీస్ శాఖలు లేదా న్యాయ వ్యవస్థలు ఈ యాప్స్ను నియంత్రించడంలో ఎలా సఫలమవుతున్నాయంటారు రామారావు గారు? అయితే నేరాన్ని నియంత్రించే ప్రక్రియలో ఇంకా కొద్దిగా సాంకేతికత, చట్టంలో మార్పులు అనేటివి మనకు అవసరము అని నా అభిప్రాయం. ఇప్పటిదాకా నేను చెప్పిన అయితే ఈ పదాలను, ఆల్గోరిథంని, టెక్నాలజీని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే విషయంలో నేరస్తులు
ఇప్పుడు ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 100 years ahead of law అనే ఒక సూక్తి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఒక చట్టం చేస్తే ఆ చట్టం నుండి తప్పించుకోనికి క్రిమినల్స్ ఏం చేస్తారంటే దానికి మించిన ఒక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర అనుమతి, ఇప్పుడు గేమింగ్ అంటే మన దగ్గర అనుమతి దొరుకుతుంది. అంటే గేమింగ్ అంటే ఏంది, ఇప్పుడు వర్చువల్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు మాల్స్ లో పోతే వర్చువల్ రియాలిటీ అనేది మనకు కనబడుతుంది. వర్చువల్ రియాలిటీ అనేది మనకు కనబడుతుంటుంది. ఆ వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు మనం ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అవన్నిటిని ఆధారంగా చేసుకొని నేరస్తులు ఇట్లా చేస్తారు. అయితే దీని మీద మన దగ్గర పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఉంటుంది, I4Cకి అనుబంధం. ఇవన్నీ మన ప్రతి దేశంలో ఉన్న ఒక సైబర్ క్రైమ్ యూనిట్ దాంతో అనుసంధానం చేసుకుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న సమస్య ఇది. ఈ సైబర్ క్రైమ్ అనేది పూర్తి శాతం ఎట్లయితే టెక్నాలజీ అభివృద్ధి ఎంతో క్రిమినల్స్ కూడా టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఎన్నో మోసాలకు పాల్పడుతుంది. అయితే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ అనేది మనము సాంకేతికతకు అనుసంధానంగా చేసినాం. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటే మొత్తం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనం చేస్తాం. అయితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మొత్తం డిజిటలైజ్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటే, మన దగ్గర 100 రూపాయలకు ఖర్చు అయ్యే పనిని సాంకేతికతను ఆధారంగా చేసుకొని 10 రూపాయలను 20 రూపాయలను చేసుకోవచ్చు. అయితే అదే విధంగా దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు, జమ్తారా అనే ఒక ఊరున్నది ఉత్తరప్రదేశ్ లో. దాని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. దానిలో మొత్తం యువత ఇట్లా ఈ సైబర్ మోసాలకు పాల్పడుతుంది. ఆ సిరీస్ చాలా మంచి వెబ్ సిరీస్. అది అంటే ప్రజలకు తెలుసుకొని చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనిలో మొత్తం యువత అందరూ స్మార్ట్ ఫోన్ ని ఆధారంగా చేసుకొని హోక్స్ కాల్స్ చేసి, ఫేక్ కాల్స్ చేసి పైసలు కొట్టేస్తుంటారు. అయితే మొత్తం ఊరే చేస్తుంది. ఎంతో మంది పోలీస్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి కృషి చేసి దానిలో నిందితులను అరెస్ట్ చేసి తీసుకొస్తారు. దాంట్లో చాలా మంచిగా లీడ్ చేశారు. అయితే అది ప్రజలకు చూపెట్టనికి. అయితే ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. ఈ సాంకేతికతను అధిగమించే నేరాలలో సాంకేతికతను అధిగమించే టెక్నాలజీ అనేది మనము పూర్తి శాతం అంతర్జాతీయంగా దీనిలో సమీకరణ జరుగుతుంది. కొద్దిగా సమయం పడుతుంది. అయితే సమయం పట్టే లోపల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు బాధితులు ఈ యాప్స్ వల్ల నష్టపోయిన వారు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మీరు సూచించే ఏమైనా చట్టపరమైన మార్గాలు ఉన్నాయంటారా? I4C, ఇప్పుడు నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. మీరు I4C అనే వ్యవస్థను ఉపయోగించుకొని తప్పకుండా బాధితులకు న్యాయం జరుగుతుంది. ఎంత మంచి వ్యవస్థ అంటే, ఎంత పటిష్టమైన వ్యవస్థ అంటే 10 నిమిషాల్లో మీరు పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా వెళ్ళినా కానీ మీకు 10 నిమిషాల టైంలో ఒక కేసు రిజిస్టర్ చేయడం, ఒక కేసు నమోదు చేయడం అనేది జరగదు. కానీ ఈ వ్యవస్థలో ఏంటంటే మీరు ఇంట్లోనే కూర్చొని అంటే ఇప్పుడు ఒక ఫోన్ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఒక డెస్క్టాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు, ఒక ల్యాప్టాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఇమ్మీడియట్ అనేది అది రిజిస్టర్ అయ్యి ఇప్పుడు కొన్ని సమయాల్లో ఏంటంటే ఒక 5-10 నిమిషాలు అయ్యి ఉంటుంది, మనం తెలిసి ఉంటుంది. అయితే ఈ వ్యవస్థ ఇప్పుడు ఎంతో మంది ఇంట్లో ఉండేటోళ్ళు, ఇప్పుడు వృద్ధులు ఉంటారు. అయితే వాళ్ళకు ఈ సాంకేతికత మీద పెద్దగా అవగాహన ఉండదు. అసొంటి వాళ్ళు కూడా పాపం పైసలు పొడగొట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్ అనేది ఆ సైబర్ నేరగాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయడం కానీ, అదేవిధంగా ఈ బాధితులకు న్యాయం చేయడం కానీ ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను నేను I4C. అయితే I4C అనే వ్యవస్థలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన పోర్టల్లో మీ వివరాలు నమోదు చేసి, అదే విధంగా మీకు ఎట్లా మీరు మోసపోయిండ్రు ఆ URL దాంట్లో పెట్టేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పటిష్టమైన వ్యవస్థ. కాకుంటే ఎంత లేట్ అయిందంటే, అంటే క్రైమ్ రిపోర్ట్ చేయడానికి జర టైం పట్టిందంటే రికవరీ కూడా కొద్దిగా టైం పడుతుంది. అయితే ఇమ్మీడియట్ సత్వరమే తెలిసినాకనే ఇమ్మీడియట్ వాళ్ళకు కోఆర్డినేట్ చేస్తే, ఆ హెల్ప్ లైన్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇమ్మీడియట్ మీకు
ఆ నష్టాన్ని కొద్ది శాతం వారించడం కానీ, అదేవిధంగా ఆ బాధితులకు న్యాయం చేయడం కానీ, ఆ సైబర్ నేరగాళ్ళ అకౌంట్ ఏ అకౌంట్లకి వెళ్ళైతే పైసలు పోతున్నాయో, లేకుంటే ఎట్లా ట్రాన్స్ఫర్లు అవుతున్నాయో అవన్నిటిని ఆడనే బ్లాక్ చేసే వ్యవస్థ అనేది మన దేశంలో ఉన్నది. కాబట్టి ఈ వ్యవస్థను అంటే యూటిలైజ్ చేసుకొని మీరు ఈ నష్టాన్ని నివారించవచ్చు. అదేవిధంగా మీకు న్యాయం కూడా జరుగుతుందని నేను చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఈ యాప్స్ ద్వారా మానసిక సమస్యలు, కుటుంబ తగాదాలు కూడా ఎక్కువైపోయాయంటూ విన్నాము. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవమే కదా. మొత్తం ఆర్థికంగా ఇప్పుడు ఒక వ్యసనపరుడు, ఇంట్లో ఒక వ్యసనపరుడు ఉంటే పూర్తి శాతం ఆ కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ వ్యసనం కొరకు ఏదైనా చేస్తాడు, లేకుంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతో మంది ఆత్మహత్యలు మనం రోజు పేపర్లలో చూస్తున్నాం. ఎంతో మంది ఆత్మహత్య నేను చెప్పేది ఏంటంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోకండి, దీనికి ఒక సొల్యూషన్ ఉన్నది. మీరు పోలీస్ వాళ్ళను సంప్రదించండి, I4C అనే వ్యవస్థ, లేకుంటే ఒక న్యాయవాదిని సంప్రదించండి, లేకుంటే చట్టపరంగా దీని మీద ఏం చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయండి. అదేవిధంగా ఆత్మన్యూన్యత భావానికి గురి కావద్దు, అభద్రతా భావానికి గురి కావద్దు, మీకు డిప్రెషన్లకు లోను కావద్దు. మీరు మీ కుటుంబ సభ్యులతో ధైర్యంగా చెప్పండి, నేను మోసపోయాను, తెలియక మోసపోయాను అంటే. కుటుంబ సభ్యులు కూడా మాట్లాడే మాటలతో మీకు కొద్దిగా స్వాంతన కలుగుతుంది. అదేవిధంగా మీరు సంయుక్తంగా పోరాటం చేయండి. ఈ విషయంలో ఎవరు కూడా అధైర్యపడవద్దు. పైసలు పోతాయి, పానం మీదకి తెచ్చుకోకండి. మీరు ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు, చాలా బాధాకరం అది. అయితే వాళ్ళకి అవగాహన లేక నష్టపోయి ఉండొచ్చు. కొంతమంది సెలబ్రిటీలు ఇట్లా ఎండార్స్ చేసిన కారణంగా వాళ్ళు ఇవన్నీ జెన్యునే అనుకొని వాళ్ళు ఆడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా తెలిసి కూడా బాగా వస్తాయని చెప్పేసి ఆ ఊబిలో కూరుకుపోయి, అదేవిధంగా ఇంకా అప్పులు చేసి ఆడిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నిటి నుండి బయటపడాలంటే ముందుగా మీకు సమాధాన పరచుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడండి, కుటుంబ సభ్యులకు చెప్పుండ్రి, ఇట్లా నాతో తప్పైంది, లేకుంటే నీ పైసలు పోయినాయి. గతంలో 1,05,00,000 రూపాయల కాంపెన్సేషన్ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబానికి కాంపెన్సేషన్ వస్తే, పెద్ద కొడుకు తల్లిదండ్రులకు కొద్దిగా సాంకేతికత తెలియదు కాబట్టి పెద్ద కొడుకు అకౌంట్ల భూమి పోతే ఆ కాంపెన్సేషన్ వస్తే పెద్ద కొడుకు అకౌంట్ల దానిలో డిపాజిట్ చేయించడం జరిగింది. అయితే ఆ పిల్లాడు ఏం చేసిందంటే, మొత్తం ఈ ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఆ మొత్తం 1,05,00,000 రూపాయలు వచ్చిన కాంపెన్సేషన్ మొత్తం కూడగొట్టిండు. ఆ సమయంలో ఆ పిల్లాడు మొత్తం తల్లిదండ్రులు ఏమని అంటారా అని, లేకుంటే ఇది చేస్తారా అని మొత్తం అధైర్యపడి, అదేవిధంగా ఆత్మహత్య చేసుకుందామనే సమయంలో దాంట్లో కంప్లైంట్ పెడితే, మేము వ్యక్తిగతంగా, ఇక పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, మేము వ్యక్తిగతంగా పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పూర్తి శాతం ఆ 1,05,00,000 రూపాయలు అతనికి వాపసు ఇప్పించడం జరిగింది. అయితే అధైర్యపడవద్దు, మీరు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. మీరు మోసపోయినరు, మీరు మోసానికి గురైనరు కాకుంటే కొద్దిగా మీరు స్ట్రెంగ్తన్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. నా తప్పైందని చెప్పండి. తప్పైందని చెప్తే ఏమి ఇది లేదు. మీరు ఆత్మన్యూనత భావానికి గురై అభద్రతా భావానికి గురై భయపడి, లేకుంటే ఈ పైసల విషయంలో మళ్ళీ రావేమో, ఏదో అవుతుందేమో అని చెప్పి ఆత్మహత్యకు పాల్పడద్దని నేను చెప్తున్నాను. అదేవిధంగా చట్టం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి, అదేవిధంగా మన దగ్గర ఒక పటిష్టమైన వ్యవస్థ ఉన్నది. మీరు వ్యవస్థను ఆశ్రయించండి. మీకు కొద్దిగా ఇబ్బంది అయితే ఎవరైనా న్యాయవాది సలహా తీసుకోండి, లేకుంటే పోలీస్ స్టేషన్ పోండి, లేకుంటే I4C చూడండి. I4C వెబ్సైట్లో మీరు దీని మీద కంప్లైంట్ ఇవ్వండి. మీకు తప్పకుండా న్యాయం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. ఎస్ రామారావు గారు, మీరు అన్నట్టు రీసెంట్గానే ఒక చిన్న పిల్లాడు 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటాయి పిల్లాడికి పబ్జీ ద్వారా కేవలం 2,800 రూపాయలు నష్టపోయాడని చెప్పేసి ఇంట్లో అమ్మ కానీ లేకపోతే తండ్రి కానీ ఏమైనా అంటారేమో, కొడతారేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు వీటి వల్ల ప్రజలు కానీ లేకపోతే బలహీనతలకు గురి కాకుండా ఉండాలంటే చివరిగా మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటండి? ముందుగా వీటి బారిన పడకండి. ఏదన్నా ఇవన్నీ ఎటువంటి చట్టబద్ధత లేని యాప్స్, ఈ గేమింగ్ యాప్లు కానీ ఏమన్నా పేరు ఉండొచ్చు, గేమింగ్ ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, ఇది ఒక అలవాటు. అయితే ఇది
పూర్తిగా వ్యసనంగా మారక ముందే ఓలైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఇది వ్యసనంగా మారక ముందే దాని నుండి పడండి. మీరు పైసలు కొన్ని కోల్పోయి ఉండొచ్చు, కొద్దిగా నష్టపోయి ఉండొచ్చు. నష్టపోతే ఆ చట్టం ద్వారా ఈ నష్టాన్ని ఎట్లా మనము రికవర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మాత్రమే మీరు చూడండి. మీరు ఇంకా తిరిగి దానిలో ఆ గేమ్స్ ఆడితే ఇట్లా మీకు ఇంకా నష్టమే వాటిల్లో కానీ ఎటువంటి లాభం అనేది మీకు చేకూరదు. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా యువత వీటి బారిన పడకండి. మీరు ఈ గేమింగ్ యాప్స్ లేకుంటే బెట్టింగ్ యాప్స్ ఆడేవారు మిమ్మల్ని మీరు మంచి టెక్నాలజీతోని, మంచి సాంకేతికతతోని, లేకుంటే మంచి విషయాలతోని మిమ్మల్ని ఎక్విప్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఈ సమయం ఏదైతే దీనికి కేటాయిస్తారో, ఈ వ్యసనానికి కేటాయిస్తారో, లేకుంటే ఈ గేమ్ ఆడడానికి కేటాయిస్తారో, ఏదైనా మంచి బుక్స్ చదవడానికి కేటాయించండి. లేకుంటే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి కేటాయించండి. మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా వీటి బారిన పడద్దు అని మీకు తెలిసిన వాళ్లకు, మీ స్నేహితులకు, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు చెప్పండి. అది మన కనీస బాధ్యత. ఎందుకంటే కొద్దిగా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి మనకు కొంచెం సమయం అనేది పడుతుంది. మన దేశమే కాదు, సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వ్యసనాన్ని ఎట్లా తొలగించాలి, దీన్ని ఎట్లా అధిగమించాలనే సవాల్ను ఎదుర్కొంటున్నాయి. కాకుంటే మీరు ఎప్పుడు కూడా ఇటువంటి బాధకు గురి కావద్దు, భయానికి లోనవద్దు. మీరు వ్యక్తిగతంగా మీరు ఎటువంటి హాని తలపెట్టుకోకూడదు. ఏమన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి, ఒక న్యాయవాదితో మాట్లాడండి, పోలీస్ వాళ్ళతో మాట్లాడండి, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు కొద్దిగా పెద్ద మనుషులతో మాట్లాడండి. దీంట్లో నుండి మీరు ఎట్లా బయట, ఒకవేళ మీకు అలవాటు అయి ఉంటే దీంట్లో నుండి ఎట్లా బయటపడాలి, ఈ వ్యసనం నుండి నేను ఎట్లా బయటపడాలి అనే విధంగా ఆలోచన చేయండి. కాకుంటే ఇంకా దానిలో మొత్తం పీకలలోతు కూరుకపోయి మీ పూర్తిగా కుటుంబంలో పూర్తి శాతం బాధాకరమైన పరిస్థితులు ఏర్పడే విధంగా మీరు ప్రవర్తించకపోతే మీరు పూర్తిగా దీనికి ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా న్యాయస్థానాలు ఉన్నాయి, ఒక వ్యవస్థ అనేది ఉంది. వ్యవస్థను ఆశ్రయించండి. మీకు తప్పకుండా ఈ విషయం దీంట్లో నుండి మీరు బయటపడతారు. అదేవిధంగా యువతకు నేను పిలుపునిస్తున్నాను, మీరు ఇటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి వ్యసనాలను, ఒకవేళ మీకు వ్యసనం అలవాటు అయిందంటే, లేకుంటే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులను ఉన్నారంటే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, మాట్లాడండి. దీని నుండి బయటపడే మార్గం అనేది మీరు చూసుకోండి. ఎస్